చాలా ఏళ్ల క్రితం రామ్ తన భార్యతో కలిసి నగరం వెళ్లారు. వారికి ఒక అందమైన పాప పుట్టింది. ఆ చిన్నారిని అపురూపంగా చూసుకునేవారు. ఒకరోజు రామ్ పనిమీద బయటకు వెళ్లగా అతని భార్య పాపను తీసుకుని మార్కెట్కు వెళ్ళింది. ఒక దుకాణం దగ్గర వస్తువులు చూస్తున్న సమయంలో పక్కనే ఉన్న పాప ఒక్క నిమిషంలో కనపడకుండా పోయింది. అల్లి పిచ్చిదానిలా వెతికింది. రామ్ ఊరంతా గాలించాడు. కాని పాప ఆచూకీ దొరకలేదు. ఆ పాప ఒక్క పిల్లి వెంట పరుగేడుతూ దూరంగా వెళ్లడం, అక్కడ పిల్లలు లేని ఒక్క వ్యక్తి ఆ పాపను చూసి అనవారేమో అని పెంచుకోవడానికి తీసుకెళ్లడం ఎవరికీ తెలియదు. బిడ్డ దూరమైన బెంగతో రామ్ భార్య అనారోగ్యం పాలై మరణించింది. రామ్ ఒంటరివాడయ్యాడు. వర్తమానం. రామ్ ఆ ఫోటోను నిశితంగా గమనించాడు. ఆ అమ్మాయి ఎడమ చెంపమీద ఒక చిన్న మచ్చ ఉన్నది. చిన్నప్పుడు రామ్ భార్య వేడి నీళ్లు తీసుకువస్తుండగా పాపమీద పడటంతో పడిన వాత అది. ఇది నా బిడ్డ అని రామ్ మనసు గట్టిగా అరిచింది. తనే తండ్రిని అని చెప్పి గట్టిగా కౌగిలించుకోవాలని అనిపించింది. కాని రామ్ తనను తాను నియంత్రించుకున్నాడు. ఇప్పుడు నేను తండ్రి